హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ బాలామృతం బూరెలు. పిల్లల హెల్త్కి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బూరెలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుని అలా పక్కన పెట్టుకోవాలి. కొంచెం బాలామృతం పిండి, కొంచెం గోధుమ పిండి, మీకు ఎంత స్వీట్ కావాలంటే అంత, కొంచెం బెల్లం, తగినంత సాల్ట్ తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం బాలామృతం పిండి వేసి 1 కప్పు గోధుమ పిండి వేయాలి. తగినంత సాల్ట్ వేయాలి. అవన్నీ వేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి దానికి తగ్గట్టు వేసుకోండి. అవన్నీ వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలపండి. బెల్లం వేసాము కదా ఫ్రెండ్స్, కొంచెం నీరుగానే ఉంటుంది, చూసి వేసుకోండి వాటర్. పిండి అంతా బాగా కలిపిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ అలా పక్కన పెట్టండి. పిండి బాగా నానితే సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ బూరెలు. అలాగే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 100 గ్రామ్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. అలానే కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ పూసి బూరెలు చేయాలి. 2-3 బూరెలు చేసిన తర్వాత ఆయిల్లో వేసేయండి. బాలామృతం పిండితో బూరెలు భలే వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ లాగా రోజుకి 1-2 ఇవ్వచ్చు. హెల్త్కి కూడా చాలా మంచివి. బూరెలు చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో బూరెలు. మా బాబు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇచ్చాను ఫ్రెండ్స్. బూరెలు చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పూర్ణాలు చేయటం అయిపోయిన తర్వాత ఒకసారి నేను కూడా టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో ఏమో అని. కానీ సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. టేస్ట్ అదిరిపోయాయి. డెలివరీ అయిన వాళ్ళకు కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇవి అంగన్వాడీలో పిండి ఇస్తారు కాబట్టి చాలా బలం వస్తుంది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది. మా బాబు వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి అని స్మైల్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.